అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర అరోమా. ఇవాల్టి సింపుల్ రెసిపీ మిరియాల చారు. ఎవరికైనా ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు లేదంటే రొంప ఉన్నప్పుడు ఇంకా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఈ రసం వేసుకొని వేడి వేడి రైస్లోకి తింటే కనుక మంచి రిలీఫ్ ఉంటుందండి. సో ఇవాళ నేను చాలా సింపుల్గా ఈ రసంని చేసి చూపించబోతున్నాను. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా రోటిని బాగా శుభ్రం చేసుకొని అందులోకి 1.5 టేబుల్ స్పూన్ మిరియాలు అలాగే 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని బాగా క్రష్ చేసుకోవాలి. మిరియాలు మెంతులు మెత్తగా పొడి చేసుకున్న తర్వాత ఇందులోకి పొట్టుతో ఉన్నవే 20 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి. పొట్టు పీల్ చేసి వేయకండి, ఇలా పొట్టుతో ఉన్న వేస్తేనే రసం చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని వెల్లుల్లి రెబ్బలన్నీ కూడా కొంచెం కచ్చాపచ్చగా స్మాష్ చేసుకోవాలి. అంతే అండి. ఇలా కొంచెం కచ్చపచ్చగా చేసుకున్న తర్వాత మొత్తం కూడా తీసి ఒక బౌల్లోకి పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న బౌల్లోకి ఒక 20 to 25 గ్రామ్స్ అలా పుల్లటి చింతపండుని తీసుకొని అందులోకి కొద్దిగా వాటర్ వేసి 10 మినిట్స్ అలా బాగా సోక్ చేసుకున్న తర్వాత చింతపండు మెత్తబడుతుందండి. అప్పుడు మీరు చింతపండు గుజ్జునంతా కూడా బాగా స్మాష్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇలా నేను చూపిస్తున్న విధంగా చింతపండు గుజ్జుని పక్కన పెట్టేసుకోవాలండి. బాగా వాటర్ అంతా స్క్వీజ్ చేసేసి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి కాస్త చిటిపట్లాడించాలి. ఇప్పుడు ఇందులోకి బాగా కారం ఉన్నటువంటి ఎండుమిరపకాయలు ఒక 4 లేదంటే 5 ఇలా తుంపి వేసుకోవాలండి. ఇవి కూడా కొంచెం మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ఇంకా మిరియాలు మెంతులు పొడి ఉంది కదండి, అది కూడా వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాడిపోకుండా దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేయాలి. ఇది ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి చింతపండు వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఇంకా రసం కన్సిస్టెన్సీ ఎలా ఉండాలో దాన్ని బట్టి మనం సరిపడా వాటర్ని అలాగే రాళ్ళ ఉప్పుని యాడ్ చేసుకొని ఉప్పు కరిగేంత వరకు మిక్స్ చేయాలి. ఫైనల్గా ఇందులోకి కొత్తిమీర తరుగును కూడా వేసేసుకొని రసం కొంచెం ఒక బాయిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. మరి ఎక్కువ కూడా రసం ఉడకకూడదు, అలా ఉడికితే రసం చేదు వచ్చేస్తుంది. జస్ట్ మనకు అలా ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. మంటని హైలో పెట్టేసుకొని మొత్తం కూడా రసం అంతా ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకుని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే వేడిగా మిరియాల చారు రెడీ అయిపోతుందండి. ఈ మిరియాల చారు స్పెషల్గా చెప్పాలంటే చికెన్ రెసిపీస్ అలా చికెన్ ఫ్రైస్ అలా చేసినప్పుడు తినడానికి చాలా బాగుంటుంది. డైజెషన్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.